డార్లింగ్ నువ్వు కూడా అలా సైలెంట్గా ఉన్నావు ఏంటి అసలు రాజు నిండే ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళని ఇప్పుడు కనిపిస్తాను నాకు. సో ఏంటి ఈ ప్రాజెక్ట్లోకి ఎలా ఎందుకు అంటే యాక్చువల్లీ లిఖిత అంటే నాకు తెలిసి చాలా ప్రాజెక్టులు వచ్చి ఉంటాయి, రిజెక్ట్ చేసిన ప్రాజెక్టులు కూడా కొన్ని ఉన్నాయి, నా వరకు కూడా కొన్ని వచ్చాయి. సో అంటే అవి రిజెక్ట్ చేయడానికి ఒప్పుకోవడానికి ఏంటి బడ్జెట్ ఎక్కువ ఇచ్చారా? బడ్జెట్ ఎక్కువ ఇవ్వడానికి కాదు, ఫస్ట్ లిఖిత ఆల్రెడీ చిట్టి మాస్టర్తో పాటు కొంచెం పరిచయం ఉందన్నమాట. రాను రాను సాంగ్ తంది చాలా బాగా హిట్ అయింది, రామురాతో నాకు బాగా తెలుసు. సో అప్పుడు నాకు పరిచయం అయితే అంత హిట్ అయింది సాంగ్. ఇంకోటి లిఖిత డైరెక్ట్గా అనే ఇలా చేద్దాం మనం సాంగ్ చేద్దాం అని చెప్పి తను అడిగింది. ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటిదో అనుకున్నా, సరే ముందైతే చేద్దాం తర్వాత సంగతి అని చెప్పేసి లిఖిత కోసం చేద్దాం అని చెప్పేసి అనుకున్నా. తర్వాత లిఖిత నా ఎక్స్పెక్టేషన్స్ని ఇక్కడ కాకుండా అక్కడ పెట్టింది. అంటే నేను అంత అనుకోలేదు, తను చెప్పింది అలాగే ఇంత బడ్జెట్తో చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అండ్ థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ అంటే తన వల్లే నేను ఈ సాంగ్ చేయవచ్చు. అంటే బిఫోర్ మీరు చాలా సాంగ్స్ చేశారు, జానులతో చేశారు, చాలా సాంగ్స్ చేశారు. అవును. సో ఇది స్పెసిఫిక్గా మీ లైఫ్ కెరియర్లో ఎంతవరకు ప్లస్ అవ్వబోతుంది? అది మనం చెప్పలేం జనాలు బట్టి. ఆల్రెడీ సాంగ్ అయితే చాలా బాగుంది, కొరియోగ్రాఫింగ్ విషయంలో మాత్రం మాస్టర్ ఎరగొట్టేశారు. ఎక్కడ ఎనర్జీ అసలు ముందు మాస్టర్ అన్నట్టు ఎక్కడ మేము దీన్ని కష్టపడి చేసాం అనే ఫీల్లో లేవు. సో వీఆర్ ఎంజాయింగ్. ఆయన కౌంటర్ వేస్తున్న ప్రతిసారికి మేము ఆ బాయ్స్ కానీ అక్కడున్న బాయ్స్తో కానీ గర్ల్స్తో కానీ బాయ్స్ డ్యాన్సర్స్ అందరితో మేము ఫన్గా వెళ్ళిపోయాం మొత్తం సాంగ్ అంతా. ఏదో ట్రిప్గా తను అన్నట్టు ఒక ట్రిప్లో అలా అయిపోయింది. 2 days. 2 daysలో కంప్లీట్ చేశారు. చాలా అంటే చాలా యూనిక్గా చేశారు, అండ్ హుక్ స్టెప్స్ కూడా అదిరిపోయినాయి. లేకపోతే 1 dayనే అనుకున్నారు, కొంచెం 2 daysకి వెళ్ళిందంటే సెట్ కొంచెం పెరిగింది. అవును. అండ్ ఇంకోటి వాళ్ళు కూడా ఎక్కడ తగ్గకోకుండా మీరు మీ కంఫర్ట్లో చేయండి కానీ అదిరిపోవాలని చెప్పి వాళ్ళు బిందు స్టూడియోలు కూడా మంచి సపోర్ట్ చేశారు. జనరల్గా ఎలా ఉందంటే ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని ఎందుకు అంటారంటే ఈ ప్రొడక్షన్ వాల్యూస్. అవును, మేము ఇంత బడ్జెట్ ఇవ్వగలం ఇంతలోనే చేయండి అనేటప్పుడు ఆటోమేటిక్గా అన్నీ తగ్గుతాయి. అవును. సో అలాగే దీంట్లో కూడా ఏంటంటే లిమిట్లెస్ మీకు ఆ లిమిట్ అనేది లేకపోవడం వల్ల మంచి సాంగ్ వచ్చి ఉంటుంది. వాళ్ళు ఒకటే, మీరు బడ్జెట్ గురించి ఆలోచించకండి, సాంగ్ మాత్రం అదిరిపోవాలి. సో దాని తగ్గట్టు మాస్టర్ అదే విధంగా కంపోజ్ చేశారు. మాస్టర్ అన్నట్టు మేము కూడా అదే విధంగా కష్టపడ్డాం, ఎంజాయ్ చేసాం. సో ఎంత తీసుకున్నావు? అది చెప్పకూడదు. ఇక్కడికి వచ్చారు చూసారు, అన్నీ చెప్తారు, ఇవి మాత్రం చెప్పరు. అది ఎట్లా పర్లే, బాగానే ఇచ్చారు, బాగానే తీసుకున్నారు. ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎంత వస్తుంది పర్ సాంగ్కి. ఎంత అది అంటే లైక్ సాంగ్ని బట్టి వాళ్ళు ఎక్కడ షూట్ అనుకుంటున్నారు వాటిని బట్టి చెప్తాను నేను. అంటే రీజనబుల్ అని నెక్స్ట్ ఎవరైనా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి కూడా ఒక మాట చెప్పేస్తే మా హిట్ టీవీ తరపున పడి ఉంటుంది. అంటే ఎలా అంటే ప్రొడక్షన్ అలా కాదు కానీ ప్రొడక్షన్ని బట్టి వాళ్ళు చూసుకునే విధానాన్ని బట్టి కాదు. నేనేమనలేదు అంటే మీరు చెప్పండి, నేను వేసుకోవచ్చు అంటే వేసేస్తా ఆ ఫిగర్. లేదు లైక్ ప్రొడక్షన్ ని బట్టి నేను తీసుకుంటాను అనమాట, వాళ్ళు మాట్లాడే బట్టి ఆ సాంగ్ ని బట్టి. మీ హైయెస్ట్ ఇప్పటి వరకు తీసుకున్న హైయెస్ట్ బడ్జెట్ ఎంత? హైయెస్ట్ రెమ్యునేషన్ 20 lakhs. ఏం మాట్లాడుతున్నావు? జోకు నిజం అనుకుంటారు వాళ్ళు, కాదని చెప్పు ప్లీజ్. సార్ నీ నోటితో చెప్తే అయిపోద్ది కదా. అది హైయెస్ట్ బడ్జెట్ చెప్పలేను. మాస్టర్ చెప్పండి. నాదా వాళ్ళదా? అదే కదా ఇప్పుడు ఆయన నేనే చెప్పేస్తా సగం, ఎందుకంటే మేము ఆ జర్నీ ఎప్పుడు నిండో అవుతుంటుంది. నువ్వు మిమ్మల్ని అడిగితే ఇప్పుడు వీళ్ళు స్క్రీన్ మీద కనబడే వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పాలి కదా, నేనేం చెప్తా వాళ్ళ గురించి. ఇప్పుడు నాది ఆల్మోస్ట్ మీకు తెలిసిందే ఎలా ఉంటుంది మాస్టర్స్ అనేది బిహైండ్ స్క్రీన్. వీళ్ళు ఆన్ స్క్రీన్ కదా కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. నిజాలు బాగుంటుంది అనమాట. నా ఓవర్ యాక్షన్ ఇన్ ద సెన్స్ బడ్జెట్ లోనా ఆడియన్స్ కి అర్థమైంది. నా ఇంటెన్షన్ చాలా ప్యూర్ ఉంటుంది, మీకు చాలా కష్టం అవుతుంది కవర్ చేయడం. నా హైయెస్ట్ అంటే ఏం లేదు, అంటే గుర్తు పెట్టుకోలేనంత కాదు కదా, కొంచెం తొందరగా చెప్పొచ్చు కదా. జనరల్ గా ఉంటది కదా సమ్ అక్కడ దగ్గరలో. అమ్మా ఎక్కడ సారీ మీరు ఫోన్ పే చేద్దాం. అదే ఏం చెప్తాను హైయెస్ట్. సరే 50 పెడదాం. అవేం లేదు, 50 వేసుకుందాం. వేసుకోండి ఏదో ఒకటి వేసుకోండి అయితే అన్నట్టు ఉంది.
సర్లే పో, నేను హైయెస్ట్ అంటే ఓకే జనరల్గా ఫీల్ అవుతున్నా కాబట్టి లీస్ట్ ఎంత, లీస్టా అది కూడా చెప్పరా? లీస్ట్ అసలు తీసుకోలేదంటావా? తీసుకున్నాను ప్రమోషన్స్ కి, స్టార్టింగ్ ప్రమోషన్స్ కి తీసుకున్నాను. నాకు కాదు బ్రో, నాకు తెలిసి కొన్నిసార్లు డిస్కస్ చేసినప్పుడు కొన్నిసార్లు రిలేషన్ కోసమో లేకపోతే పాట బాగుందని కోసమో లేకపోతే ప్రొడక్షన్ కోసమో తీసుకోకుండా చేసిన రోజులు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి కదా. ఎందుకు మరి చెప్పలేదు? నేను చెప్పడం నేను వెళ్ళిపోతాను సార్, ఏంటిది? అంటే దాని వెనక చెప్పకపోవడం కారణం ఏంటంటే తీసుకున్న రోజులు ఉన్నాయి, కానీ ఇప్పుడు అట్లాంటి రోజులు కావు. సో చెప్తే ఒకవేళ అలా మళ్ళీ అడుగుతారేమో అని అంతే. తెలిసిందే కదా ఒక స్టార్డమ్ రావడం కోసం ఎంత కష్టపడతామో, వచ్చిన తర్వాత అంటే వాళ్ళు చేశారు కదా మాకేం చేయరు అనే ఏమైనా క్వశ్చన్ వస్తుందేమో అని తన ఉద్దేశం. సరే ఈ పాయింట్ పక్కన పెడితే మీకు ఒక క్వశ్చన్ ఉంది, అది యాక్చువల్లీ పర్సనల్ ఇంటర్వ్యూలో అడుగుదాం అనుకోను, కానీ మనం రీసెంట్గా ఒక సినిమా మనం ప్రమోషన్ చేసాం, బార్బరిక్. అంటే సాంగ్ సూపర్ వచ్చింది, సినిమా కూడా బాగా వచ్చింది, బట్ ఆ డైరెక్టర్ విషయంలో చూసుకుంటే ఒక చిన్న కాంట్రవర్సీ నడుస్తుంది. అవునవును. సో అది నేను చూసి చాలా, అంటే అతనికి మెసేజ్ చేశాను, మనం కాల్ చేసాం, బట్ కొంచెం బాధ అనిపించింది. దెన్ నెక్స్ట్ 2 days తర్వాత మనకి ప్రెస్ మీట్ ఉంటుంది అన్నారు, బట్ అన్ఫార్చునేట్లీ క్యాన్సిల్ అయింది. సో ఏంటి సడన్గా, అంటే సినిమాకి జనాలు రాలేదా, లేకపోతే అతను చెప్పు తీసి కొట్టుకున్నారు, ఎందుకని? అంటే ఏం లేదు బ్రో, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన 2.5 years నుంచి ఆ స్క్రిప్ట్ మీదే ఉన్నాడు. ఇంకా అంటే ఫ్యామిలీ మిగతా పిల్లలు చాలా దూరంగా ఉండి చేసుకున్నాడు. అండ్ మీకు తెలుసు ఒక ప్రొడక్షన్ని మనం కథ చెప్పి ఒప్పించి ఒక సినిమా తీయాలంటే ఒక స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ అంతా ఆయనకు గుర్తొచ్చింది. అంటే ఎవరైనా సరే ఎందుకు బ్రో కెమెరా ముందు వెళ్ళి కొట్టుకుంటారు? ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన తీసే సినిమాకి వచ్చిన జనాలకి అంటే ఆ కంపారిజన్ తక్కువే. అంటే మరీ తీసిపడే సినిమా అయితే కాదు, మీకు మీరు చూసారు. తీసిపడే అంటే ఏంటారు దీనికోసం ఎందుకు కొట్టుకున్నారా అనేలా కాదు, మంచి కంటెంటే. సత్యరాజ్ గారు, ఉదయ్ భాను గారు, వశిష్ఠ, మంచి కాస్టింగ్ అంతా ఉంది. మేఘనా, వీళ్ళందరూ, కార్తీక్ అంది, మంచి కాస్టింగ్, మంచి కథ చెప్తే జనాలు రావట్లేదేంటి అంటే ఆయన ఏంటంటే కొంచెం థియేటర్కి వెళ్ళి తన దగ్గర థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు 10 మంది ఎవరో ఉన్నారు అంతే. అది ఏ డైరెక్టర్కైనా సరే తను ఇష్టంగా 3 సంవత్సరాలు రాసుకుని తీసిన సినిమాకి థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒక 10 మందే ఉన్నారనేది ప్రొడ్యూసర్కి ఒక, అంటే ఆయన సెల్ఫ్గా ఒక బాధపడతాడు. ఆయన చెప్పారు వీడియోలో కూడా, భయ్యా సినిమా బాగాలేదని నచ్చిందంటే అందరు బాగుందని అంటున్నారు, కానీ జనాలు లేరు. ఇప్పుడు సినిమా బాగుంది కానీ డబ్బులు రాకపోతే ఏంటి? ఇప్పుడు డబ్బులు రాకపోతే ఆ ప్రొడ్యూసర్ నుంచి ఆయనకి ఒక పిచ్చి ప్రెషర్ ఉంటుంది. అండ్ నేను నెక్స్ట్ ఆయన కెరియర్ అర్థం కాదు. ఇప్పుడు సినిమా ఎంత బాగుంది రిజల్ట్ బట్టే ఆ డైరెక్టర్ నెక్స్ట్ కెరియర్ ఉంటుంది. ఇప్పుడు మోహన్ సార్కి నెక్స్ట్ సినిమా ఉంటుందా అనేది ఆయనకి డైలమా వచ్చేసింది. అట్లాంటి ఒక సిచ్యువేషన్కి వెళ్ళిపోయినప్పుడు ఏమైపోయిందంటే తెలియకుండా సబ్ కాన్షియస్గానే ఒక వీడియో పెట్టేసుకొని ఆయన వాళ్ళు ఆర్డర్, మీకు సినిమా నచ్చకపోతే నేను మీకు చెప్తాను కొట్టండి అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి ఆయన ధైర్యంగా అట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా. సో ఆయన ఎప్పుడైతే రిజల్ట్ చూసిన తర్వాత నిజంగా ఎవరు లేకపోయేసరికి ఆయన ఇంకా నా చెప్తే నేను కొట్టుకుంటాను, ఎట్లా మీరు ఇక్కడ చూడు నన్ను ఎంకరేజ్ చేయరు, నా సినిమా ఇలాంటి సినిమాలు చూడరు, అది ఇలాంటి సినిమా బయట లాంగ్వేజ్లో వస్తే మీరు బాగుందని సంకలు గుర్తుకుంటారు అనేసి ఒక స్టేట్మెంట్ వదిలేదు. అదే టైంలో ఇంకొక సినిమా, ఒక మంచి సినిమా యాక్చువల్లీ అది బాగా ఆడింది. అందులో పెద్ద మనకు తెలిసిన ఆర్టిస్ట్ ఎవరు లేరు, జస్ట్ నోన్ సినిమా లాగా అంతే. దానికి జనాలు వెళ్తున్నారు, నా సినిమాకి ఎవరు రావట్లేదని అప్పటికప్పుడు అంటే ఒక క్షణిక ఆవేశం అంటాం కదా, ఆ టైంలో జస్ట్ ఆలోచించుకొని చేసింది అంతే తప్ప ఆయన అట్లాంటి మనిషి కదా. నేను చాలా అన్ని సాంగ్స్ మనమే చేసుకుంటాను, చాలా ట్రావెల్ అయ్యాను. ఆయన ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుని ప్రాక్టికల్గా ఉండే మనిషి మోహన్ సార్. అండ్ నాలెడ్జ్ కానీ అంటే భగవద్గీత మీద కానీ. అని ఇంకోటి చెప్పినప్పుడు నాకు అంటే చాలామంది చెప్పారు, ఆయనకు కూడా తెలుసు యాక్చువల్లీ. ఇప్పుడు టైటిల్ మైనస్ అయిపోయింది. త్రిబాంధారి బార్బరిక్ అనేది చాలా ఇప్పుడు మీరు అప్పుడు కాంతాన్ సినిమా ఉంది, కొత్త లోకాన్ సినిమా, కొత్త లోక నార్మల్ వర్డ్, త్రిబాంధారి బార్బరిక్ అంటే ఇది పేరే ఎట్లుంది ఏమో సినిమా. ఇప్పుడు మనం యూత్ అంత ఇంట్రెస్ట్ చూపారు, అది ఫిక్షనల్ మూవీయా లేకపోతే మనకు అర్థం కాదేమో ఆ గ్రాంధికం అని అనుకున్నారు. సో టైటిల్ ఎక్కకపోవడం వల్ల సినిమా థియేటర్కి ఎవరు లేరు. సో నాకు అర్థమైంది ఇప్పుడు ఈ చిన్న స్పేస్లో టైటిల్ నుంచే మన సినిమా ప్రమోషన్ స్టార్ట్ అవుద్ది. సో అదే బ్రో చిన్న స్పేస్లోనే జరిగింది, అది క్షణికావేశమే తప్ప ఆయన అలాంటి మనిషి అస్సలు కాదు. ఆయనకున్న విల్ పవర్ కానీ నాలెడ్జ్ కానీ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ సినిమాతో ఆయన ప్రూవ్ చేసుకుంటారు తప్పకుండా. నేను కూడా అడగడానికి కారణం ఏంటంటే ఆ ప్రమోషన్లో మనం కూడా పార్ట్ అయ్యాం కాబట్టి మనకు తెలుసు, అదంతా చూసాం. నెక్స్ట్ సినిమా మోహన్ సార్ ఏంటో మీరు చూస్తారు, ఇట్లాంటివి ఉండవు. సూపర్ థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.